పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నా దేశం నా బాధ్యత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. నిన్న జరిగిన కేబినెట్ భేటీలోనూ అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులు అధికారులతో జరిపిన సమావేశంలోనూ ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. దేశం మనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు పొదుపు చర్యలు పాటిద్దామని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న అన్ని పొదుపు చర్యలను పాటిద్దామని స్పష్టం చేశారు. వాటితో పాటు తనతో సహా మంత్రులు, అధికారులు తమ వాహన శ్రేణులను కుదించుకొని ఇంధన ఆదాపై దృష్టి పెట్టాలని కోరారు. మంత్రులు, అధికారులు తమ ఛాంబర్లలో ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల్లో పెట్టుకోవాలని, దానివల్ల ఎంతో విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. మంత్రులు, అధికారులు వాడే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశాలను పరిశీలించాలని కోరారు. బంగారం కొనుగోళ్లను తగ్గించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. అలాగే మంత్రులు, అధికారులు వ్యక్తిగత, అధికారిక విదేశీ పర్యటనలు పూర్తిగా తగ్గించుకోవాలని, అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని సూచించారు. శాఖల వారీగా సమావేశాలను ఆన్లైన్లో నిర్వహించుకోవాలని కోరారు. ఆయా శాఖల్లో ఎలాంటి పొదుపు చర్యలు పాటించవచ్చో అధ్యయనం చేసి కార్యదర్శులందరూ నివేదికలు ఇవ్వాలన్నారు. పొదుపు చర్యలపై కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమిద్దామన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా వారంలో ఒకరోజు నో వెహికల్ డేగా పాటిద్దామన్నారు. సమావేశాలను ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహిద్దామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగిస్తే బాగుంటుందని అన్నారు. అవకాశం ఉంటే వాహనాలను పక్కన పెట్టి సైక్లింగ్, పాదయాత్రల ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. అందరం సచివాలయానికి సైకిళ్లపై వద్దామన్నారు. వారానికో రోజు మంత్రులు, అధికారులు సైకిళ్లపై సచివాలయానికి వస్తే ఖచ్చితంగా అది ప్రజలపై ప్రభావం చూపి వారు సైతం అదే బాట పడతారని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు సొంత ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, వీటి ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నిన్న సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2024-25లో రాష్ట్ర సొంత ఆదాయం 1,04,345 కోట్లు కాగా 2025-26లో 1,10,643 కోట్లకు పెరిగినట్లు అధికారులు వివరించారు. 2026-27లో 1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, అలాగే వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఆదాయంలో ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని, 22A లాంటి భూ వివాదాలు పరిష్కారమైతే రిజిస్ట్రేషన్ ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. 2026-27లో 42 రోజుల్లో ఆదాయం 38% పెరిగిందని, ఈవీ వాహనాల వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్గా మార్చే లక్ష్యంతో 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 40,352 కోట్లు మంజూరు చేసింది. మిగతా 59,000 కోట్లు ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్రం మంజూరు చేసే నిధుల్లో ఉద్యాన రంగానికి 14,906 కోట్లు, నీటిపారుదలకు 20,884 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం, వాటిని రోడ్డు, రైలు, నౌకాశ్రయాలకు అనుసంధానించడానికి 4,562 కోట్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం సీమలో 8,04,000 హెక్టార్ల ఉద్యాన సాగు ఉండగా 2030 నాటికి 14,41,000 హెక్టార్లకు పెంచడం, ప్రస్తుత ఉద్యాన ఉత్పత్తులను 222 లక్షల టన్నుల నుంచి 435 లక్షల టన్నులకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 2026-27 రాష్ట్ర బడ్జెట్లో 30,000 కోట్లు ప్రతిపాదించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, ప్రకాశం, మార్కాపురం మొత్తం 10 జిల్లాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఒకప్పుడు రత్నాల సీమగా వెలుగొందిన రాయలసీమ నేడు దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలవనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఏఎంసీఏ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్వేకి అనుసంధానంగా తొలి దశలో 138 ఎకరాల్లో 15,803 కోట్ల పెట్టుబడితో ఫైటర్ జెట్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డిఆర్డీఓ, ఏడీఏ ఆధ్వర్యంలో 140 ఏఎంసీఏలను ఇక్కడ తయారు చేస్తారు. 5వ తరం యుద్ధ విమానాల అసెంబ్లింగ్,
అన్గ్రౌండ్ టెస్టింగ్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం పుట్టపర్తిలో 600 ఎకరాలు కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా కూడా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక వీటి కోసం మరో 400 ఎకరాల భూములను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న డ్రోన్ సిటీ ద్వారా భారత్లో అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంది. రాష్ట్రపతి జారీ చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల నిర్వహణ, ప్రత్యక్ష నియామకాల నియంత్రణ ఉత్తర్వులు 2025 ప్రకారం వివిధ స్థానిక కేడర్లు, జిల్లాల్లో సివిల్ సర్వీసెస్, ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను విభజించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా కేడర్, జోనల్ కేడర్, మల్టీ జోనల్ కేడర్ కిందకు ఏ పోస్టులు వస్తాయో వివరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో సివిల్ సర్వీసెస్ పోస్టుల వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అవసరమని భావిస్తే ఈ జీవో ప్రకారం విభజించిన ఏవైనా 2 కేటగిరీలకు చెందిన పోస్టులను ఏ శాఖలోనైనా లేదా సంస్థలోనైనా 2 లేదా అంతకంటే ఎక్కువ పక్కపక్కనే ఉన్న జిల్లాలు లేదా జోన్లను కలిపి ఒకే క్యాడర్గా నిర్వహించే అధికారం దానికి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, దానికి సమానమైన కేటగిరీలో అన్ని పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్థాయిలోని అన్ని కేటగిరీల పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ అంతకంటే తక్కువ స్థాయి పోస్టుల వేతన స్కేలు లేదా నిర్ణీత వేతనం ఉన్న అన్ని పోస్టులు, ఏపీ పాఠశాల విద్యా సబార్డినేట్ సర్వీసెస్లోని అన్ని కేటగిరీల పోస్టులు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖ పరిధిలోనైనా వీటికి సమానమైన ఉపాధ్యాయ పోస్టులు, స్థానిక సంస్థలు, ఇతర యాజమాన్యాల పరిధిలో ఉంటూ సమానమైన వేతన స్కేల్ లేదా నిర్ణీత వేతనం కలిగిన అన్ని కేటగిరీల ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయి. దేశంలోనే లెవెల్ 1 స్థాయి గుర్తింపు పొందిన అతి కొద్ది క్యాన్సర్ సెంటర్లలో ఒకటిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్ నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిన్న గుంటూరు జీజీహెచ్లోని నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ యంత్రాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. పెట్ స్కాన్, లీనాక్, హెచ్ఏఆర్, సిటీ స్టిమ్యులేటర్, సిటీ, ఎంఆర్ఐ వంటి అత్యాధునిక పరికరాలతో పూర్తిస్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రంగా గుంటూరు జీజీహెచ్ ఎదిగిందని చెప్పారు. ఇక సిఎస్ఆర్ పథకం కింద ఓఎన్జీసీ కంపెనీ స్థానిక జీజీహెచ్కు 30 కోట్లతో మరో లీనాక్ మెషిన్తో పాటు ఇతర పరికరాలు అందజేసేందుకు ఆమోదం తెలిపిందని అన్నారు. క్యాన్సర్ వ్యాధి కట్టడికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 4,10,00,000 మందికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది అనంతపురం, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులను సమగ్ర క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల వ్యవధిలో గుంటూరు జీజీహెచ్లో 140 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధుల్లో 71 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ కాగా 51 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దాతలు అందజేసినట్లు తెలిపారు. తిరుమలలో నెయ్యి నిల్వల సామర్థ్యం పెరిగింది. 82,000 కేజీల నుంచి 2,26,000 కేజీల నెయ్యిని నిల్వ చేసుకునేలా నిర్మించిన నూతన ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం అందేలా టీటీడీ ప్రస్తుతం 4 నుంచి 4,50,000 లడ్డూలను తయారు చేస్తుంది. విశేష పర్వదినాలు, ఉత్సవాలు, రద్దీ సమయాల్లో అదనంగా మరో 3 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలను కూడా తయారు చేస్తారు. ఇక నైవేద్య ప్రసాదాల కోసం కూడా నెయ్యి అధికంగా వినియోగిస్తారు. ఇలా రోజుకు 15,000 నుంచి 16,000 కేజీల నెయ్యిని వాడతారు. నెయ్యి వినియోగం అధికంగా ఉన్న క్రమంలో రోజు 2-3 లారీల నెయ్యి నిల్వలు తిరుమలకు చేరుకుంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో నెయ్యిని నిల్వ చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో టీటీడీ అదనపు ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ 36,000 కేజీల సామర్థ్యంతో పుష్కరిణి పక్కనే ఉన్న నెయ్యి నిల్వ కేంద్రంలో 4 భారీ ట్యాంకర్ల నిర్మాణం చేపట్టి ఇటీవల పూర్తి చేసింది. గతంలో 12 ట్యాంకర్ల ద్వారా కేవలం 82,000 కేజీలను మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం మరో 4 ట్యాంకర్లు అందుబాటులోకి రావడంతో మొత్తం 16 ట్యాంకర్ల ద్వారా 2,26,000 కిలోల నెయ్యిని నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగింది. అంటే దాదాపు 15 నుంచి 16 రోజులకు సరిపడా నెయ్యిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం నూతన ట్యాంకర్లను పరిశీలిస్తున్నారు. గుర్తించిన లోటుపాట్లను సవరించి త్వరలోనే ప్రారంభించనున్నారు. అలాగే భవిష్యత్తులో మరో 1,00,000 కేజీలకు కూడా నెయ్యి నిల్వలను పెంచేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గురువారం ఈశాన్యంగా పయనించి కోస్తా ఆంధ్ర, తమిళనాడు తీరాలకు దూరంగా వెళ్లింది. ఇది వచ్చే 36 గంటల్లో ఈశాన్య, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా మారి ఆ తర్వాత మయన్మార్ తీరం దిశగా వెళ్లనుంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో భూమధ్య రేఖ మీదుగా బలమైన తేమగాలులు హిందూ మహాసముద్రం దిశగా వీస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు
శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా మే 20 కల్లా అండమాన్ నికోబార్ దీవులు పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించారు. ఇక బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఈ నెల 15న దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. వచ్చే 2-3 రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో రుతుపవన ముందస్తు వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు సూచించారు. ఇక ఈ ఏడాది కేరళను ముందుగానే నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో A1 అయిన కేటీఆర్, ఇతర నిందితులైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ FEO ఆల్బర్ట్లను జూలై 31న విచారణకు హాజరు కావాలని సమన్లలో తెలిపింది. ఇక హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు 2023 అక్టోబర్లో ప్రారంభమైన ఒప్పంద ప్రక్రియ తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే 55 కోట్లు చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ 2024 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు కేటీఆర్ తదితరులను పలుమార్లు విచారించారు. పలువురు ఐఏఎస్, హెచ్ఎండిఏ, ఆర్థిక శాఖ అధికారులను ప్రశ్నించారు. నిధుల బదిలీలో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై బ్యాంకుల అధికారులను కూడా విచారించారు. పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, ఒప్పంద పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు సైతం కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి తదితరులను విచారించారు. విదేశీ సంస్థకు జరిగిన చెల్లింపులు, నిధుల బదిలీ, ఒప్పందాలపై ఆరా తీశారు. ఇక దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ప్రకారం గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన ఏసీబీ కోర్టు నిన్న అధికారికంగా విచారణకు స్వీకరించి నిందితులకు సమన్లు జారీ చేయడంతో ఈ కేసు రాజకీయంగా, న్యాయపరంగా మరో దశకు చేరుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్పై ఇవాళ ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే బాధితురాలికి సంబంధించిన 2 బర్త్ సర్టిఫికెట్లలో ఏది వాస్తవమో తేల్చాలని సూచించింది. ప్రధాన పిటిషన్ అయిన ముందస్తు బెయిల్పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తనపై పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్పై విడుదల చేసేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి మాధవిదేవి ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సత్వర విచారణపై బాధితురాలి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా బాధితురాలి తరపు వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల తీరుపై ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు లాంటిదేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మోదీ సర్కార్ నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని ఆరోపించారు. 10 ఏళ్ల మోదీ పాలనలో 93 పేపర్లు లీక్ అయ్యాయని తెలిపారు. పేపర్ లీక్ అయితే కనీసం సంబంధిత మంత్రిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువతను అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయని చెప్పారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు కల్లలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది తల్లిదండ్రులు అప్పులు చేసి నగలు అమ్ముకుని పిల్లలను నీట్ పరీక్ష కోసం సిద్ధం చేస్తారని, వారి ఆశలన్నీ గల్లంతవడం బాధాకరమని అన్నారు. 2019 నుంచి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్లకు ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. 2014 మేలో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో లోపాలు బహిర్గతమయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ విడుదల చేసిన ది పేపర్ లీక్ టికెట్ శ్వేతపత్రం ప్రకారం కేంద్ర, రాష్ట్ర పరీక్షల్లో 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని తెలిపారు. వీటి వల్ల సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని చెప్పారు. 2024లో కేవలం 8 వారాల్లోనే 4 ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మిగిలిన రాష్ట్రాలు అమలు చేసేందుకు భారత ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు,
3 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపడుతున్నట్లు తెలిపింది. ఏపీలో జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు, తెలంగాణలో జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లకు మినహాయింపునిస్తున్నట్లు ఈసీ తెలిపింది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆయా ప్రాంతాలకు త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టం చేసింది. 3వ దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఇక ఈ దశలో 3,94,00,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు 36,73,00,000 మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. ఇక డిసెంబర్ 23న త్రిపురతో 3వ దశ సర్ ప్రక్రియ ముగియనుంది. ఇక సర్కు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ విజ్ఞప్తి చేసింది. ఏపీలో జూన్ 5 నుంచి 14 వరకు సర్ ప్రక్రియ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అదే నెల 15 నుంచి జూలై 14 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. అనంతరం జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ జాబితా ప్రకటిస్తారు. ఇక తెలంగాణలో జూన్ 15 నుంచి 24 వరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించి అదే రోజు నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ ఎన్టీ మోడ్ విధానంలో చేపట్టబోయే రోడ్ల పనుల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల రోడ్లను 13,006 కోట్లతో హ్యామ్ విధానంలో నిర్మించాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించగా కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేశారు. అది కూడా ఏకంగా 23.5%గా ఉంది. ఇది రాజకీయ మలుపు తిరగడంతో ఎక్సెస్ టెండర్ల వ్యవహారంపై ఆర్ఎండ్బీ అధికారులు పునరాలోచనలో పడ్డారు. మరోవైపు ఎక్సెస్ లేకపోతే హ్యామ్ పనులు చేయలేమని, అవసరమైతే పనుల నుంచి తప్పుకునేందుకు విత్డ్రా లెటర్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హ్యామ్ రోడ్ల పనులను పట్టాలెక్కించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు నిన్న కొంతమంది కాంట్రాక్టర్లతో సమావేశమైన అధికారులు శుక్ర శనివారాల్లోనూ మరికొంతమంది కాంట్రాక్టర్లతో సమావేశం కానున్నారు. హ్యామ్ టెండర్లలో వచ్చిన ఎక్సెస్ రేట్లను పనుల ప్రతిపాదన రేట్ కార్డులోనే మార్చాలని, తద్వారా కొంతమేర ధరలు పెరిగినా కాంట్రాక్టర్పై భారం పడబోదనే చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న హ్యామ్ రోడ్ల పనుల ధరల ప్రకారం చూస్తే కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి తీసుకునే 60% రుణానికి జీఎస్టీ, వడ్డీ చెల్లింపులు కలిపి 9.30% అదనంగా వెచ్చించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ప్రకటించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆరోపించారు. పైగా ధాన్యం కొనుగోళ్లపై అనేక ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరి గింజ వరకు కొనుగోలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని తెలిపారు. నిన్న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు, నల్గొండ జిల్లా కనగల్ మండలం చర్లగౌరారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఉత్తమ్, ఇతర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఈ వేసవిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పౌర సరఫరాల శాఖల ద్వారా 80 లక్షల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయబోతున్నామని చెప్పారు. తరుగు, కటింగ్లు చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మిల్లులను సీజ్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నల్గొండ కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ధాన్యం రవాణాకు మినీ లారీలు, ట్రాక్టర్లను సైతం వినియోగించాలని, ఈ విషయంలో కలెక్టర్లకు పూర్తి అధికారం ఇచ్చామని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విద్యా విధానం, పరీక్షల్లో మార్పులకు సంబంధించి గతంలో ఇంటర్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు నిన్న ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రయోగ విద్య ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మాత్రమే ఉండగా ఇకపై ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా తప్పనిసరి చేసింది. అంతేకాదు ఇకపై మ్యాథమెటిక్స్తో పాటు అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజెస్లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ సెకండ్ ఇయర్లో భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల్లోనే ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇకపై ఫస్ట్ ఇయర్ వారికి ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో 15, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. వార్షిక రాత పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. ఇక నుంచి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలు రెండింటిలోనూ కొత్తగా ప్రాక్టికల్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 75 మార్కులకు రాత పరీక్ష ఉండేది. కొత్త విధానంలో 15 మార్కులకు ఏబీఎల్కు కేటాయించారు. ఇక రాత పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. అన్ని విషయాల్లో కార్యనిర్వాహక వర్గం నియంత్రణ పెరిగిపోయిందని పేర్కొంటూ ఎన్నికల కమిషనర్ నియామకం స్వతంత్రంగా జరుగుతున్నట్లుగా షో చేయడం ఎందుకని వ్యాఖ్యానించారు. సిఈసి, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన కీలక ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం ప్రధాని, ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రితో కూడిన ఎంపిక కమిటీ సిఈసి, ఈసీల నియామకంపై నిర్ణయం తీసుకుంటుండగా ఈ కమిటీ కూర్పును జస్టిస్ దత్తా ప్రశ్నించారు. ప్రధాని ఒక వ్యక్తిని ఎంపిక చేస్తే లోక్సభలో ప్రతిపక్ష నేత మరొకరిని సూచిస్తారు. ఇలా ఏకాభిప్రాయం కుదరనప్పుడు మూడో వ్యక్తిగా ఉన్న కేబినెట్ మంత్రి ప్రధానిని కాదని ప్రతిపక్ష నేతకు మద్దతు తెలుపుతారా అని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని అడిగారు. ఆచరణలో అన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చని ఆయన సమాధానమిచ్చారు. అలాంటప్పుడు కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తున్నట్లు కదా అని జస్టిస్ దత్తా అన్నారు. ఇక ప్రతిపక్ష నాయకుడి పాత్రను అలంకారప్రాయంగా మార్చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడమే కాదు, అది స్వతంత్రంగా ఉన్నట్లు ప్రజలకు కనిపించాలి కూడా అని సూచించారు. సిబిఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉద్దేశించిన ఎన్నికల సంఘం విషయంలో మాత్రం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. సిజేఐ కాకపోతే స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని అడిగారు. ఎన్నికల కమిషనర్ల ఎంపికకు ఉద్దేశించిన చట్టంతో పాటు ప్రస్తుత సిఈసి కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల విషయంలో పోలీసులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నల్లకోటలో హైకోర్టుకు వచ్చిన ఆమె ఈ ఘటనలపై తన పార్టీ నమోదు చేసిన కేసులో స్వయంగా వాదనలు వినిపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాలు తగలబడుతున్నా, పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం తక్షణం జోక్యం చేసుకుని దాడుల నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలని మమత అభ్యర్థించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షాన్య బందోపాధ్యాయ వేసిన పిటిషన్పై విచారణకు ఆయన తరపున మమత హాజరయ్యారు. ఈ కేసులో పోలీసుల తరపు న్యాయవాది ధీరజ్ త్రివేది వాదనలు వినిపించారు. ఇక ఈ వివరాలను చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ పార్థసారథి సేనతో కూడిన బెంచ్ నమోదు చేసింది. మధ్యంతర ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. నల్లకోటలో మమత కోర్టుకు రావడం ఇటీవల కాలంలో ఇది రెండవసారి. బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఆపాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె నల్లకోటతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. పశ్చిమాసియా సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు మంత్రం దేశవ్యాప్తంగా పోటాపోటీగా సాగుతోంది. సీఎం, మంత్రుల వంటి వారి కాన్వాయ్ల తగ్గింపు నుంచి ఉద్యోగులకు ఇంటి నుంచే పని దాకా రాష్ట్రాలు ఇంధన పొదుపు చర్యలను ప్రకటిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, అనవసరంగా బంగారం కొనుగోళ్లను నివారించాలని పిలుపునిస్తున్నాయి. ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. నిన్న ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి 4 వాహనాల కాన్వాయ్తో సీఎం ప్రయాణించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. పొదుపు చర్యల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లోనూ వాహనాలు తగ్గాయి. పీఎం ఆదేశాలతో వాహనాల కుదింపుపై భద్రతా విభాగం అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటిదాకా సీఎం కాన్వాయ్లో 9 వాహనాలుండగా తాజాగా 3 వాహనాలతోనే ట్రయల్ నిర్వహించారు. ఇక ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం నుంచి మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం వరకు సీఎం వచ్చి వెళ్లే సమయంలో 3 వాహనాలే ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్ తీరంలో డ్రోన్ దాడి కారణంగా భారత సరుకు రవాణా నౌక మునిగిపోయింది. నౌకలోని 14 మంది భారత సిబ్బందిని ఒమన్ తీర రక్షక దళాలు కాపాడాయి. బుధవారం తెల్లవారుజామున గుజరాత్కు చెందిన హాజీ అలీ అనే నౌక సోమాలియా నుంచి షార్జాకు పశువులను తరలిస్తుండగా డ్రోన్ లేదా క్షిపణిగా అనుమానిస్తున్న పేలుడు వస్తువు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి నౌక అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే లైఫ్ బోట్ల సాయంతో నౌకలోని సిబ్బంది సముద్రంలో దిగగా వారిని ఒమన్ కోస్ట్ గార్డ్ దళాలు రక్షించి తీరానికి తరలించాయి. అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది తెలియలేదు. భారత విదేశాంగ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. నౌకలోని భారత సిబ్బంది క్షేమంగా ఉన్నారని, వారిని కాపాడిన ఒమన్ కోస్ట్ గార్డ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా యుఏఈ తూర్పు తీరంలో లంగర్ వేసి ఉన్న ఓ నౌకను గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు స్వాధీనం చేసుకుని ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించినట్లుగా యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. హార్ముజ్కు సమీపంలోనే ఇది జరిగినట్టు తెలుస్తోంది. ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి చేరుకున్న సమయంలోనే 2 భారత భారీ ఎల్పీజీ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని నిన్న సురక్షితంగా దాటాయి.
ఎన్వి సన్షైన్ అనే 2 ఎల్పీజీ నౌకలు ఖతార్, యుఏఈ నుంచి ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. ఈ నౌకలు త్వరలోనే గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోనున్నట్లు సమాచారం. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 10 రోజుల సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వీడి సతీష్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ వారిద్దరిని కాదని సతీష్న్ వైపు మొగ్గు చూపింది. ప్రజల్లో బలం ఉన్న నేత కావడం, మిత్రపక్షాలైన ఐయుఎంఎల్ అలాగే కేరళ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. 45% ముస్లిం ఓటర్లున్న వయనాడ్లో అక్కడ ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీకి క్షేత్రస్థాయిలో ఐయుఎంఎల్ మద్దతు అత్యంత కీలకం. ఇక ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న మిత్రపక్షాన్ని నొప్పించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 140 అసెంబ్లీ స్థానాలకు గాను 102 చోట్ల ఘన విజయం సాధించింది. అయితే పార్టీలోని 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతుతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చివరి వరకు రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం ఆచితూచి అడుగు వేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘటనను తలపిస్తూ మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల మహిళపై ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేశారు. న్యూఢిల్లీలో గత సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితులిద్దరినీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీలోని పిఠంపుర ప్రాంతానికి చెందిన బాధిత మహిళకు 3 పిల్లలున్నారు. మంగోల్పురి ప్రాంతంలోని పరిశ్రమలో పనిచేస్తున్న ఆ మహిళ విధులు ముగించుకున్న తరువాత ఎప్పట్లాగే సోమవారం రాత్రి కూడా ఇంటికి బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో సరస్వతి విహార్ బ్లాక్ బి బస్టాండ్ వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ స్లీపర్ బస్సు వద్ద ఆమె వ్యక్తిని గమనించింది. అయితే అతని వద్దకు వెళ్లి సమయం ఎంత అని అడిగింది. కానీ ఆ వ్యక్తి బాధిత మహిళను బస్సులోకి బలవంతంగా లాగి వాహనాన్ని వెంటనే నాంగ్లోయ్ ప్రాంతం వైపు పోనించాడు. అప్పటికే బస్సులో కండక్టర్ కూడా ఉన్నాడు. బస్సును నాంగ్లోయ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆపిన డ్రైవర్, కండక్టర్ బాధితురాలపై అత్యాచారం జరిపారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో మే 12న ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఆ తర్వాత గంటల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. నిర్భయ హత్యాచార ఘటన పునరావృతమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సామూహిక అత్యాచార ఘటన సమాజానికి మాయని మచ్చని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం. 1-2 వరుసగా 7 మ్యాచ్ల్లో ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి దయనీయంగా మారింది. అందరికంటే ముందు ప్లే ఆఫ్స్ కు వెళ్తుందనుకున్న జట్టుకు ఇప్పుడు ఆ అవకాశమే ప్రమాదంలో పడింది. నిన్న జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ అదరగొట్టడంతో పంజాబ్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రేయాస్ సేనకి ఇది వరుసగా 5వ ఓటమి. దీంతో 13 పాయింట్లతో ఉన్న ఈ జట్టు చివరి 2 మ్యాచ్ల్లోనూ గెలిచినా చెన్నై, రాజస్థాన్లలో గట్టి పోటీ ఎదుర్కానుంది. ఇక టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులు చేసింది. భారీ ఛేదంలో ముంబైకి ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శుభారంభం అందించగా చివరిలో తిలక్ ఒత్తిడిని అధిగమిస్తూ జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా తిలక్ నిలిచాడు. అలాగే ముంబై జట్టుకు బుమ్రా తొలిసారి కెప్టెన్గా వ్యవహరించడం విశేషం.